అయ్యి కితకితలు చెప్పండి. అదే మనం ఇప్పుడు చూడు మరి భారతదేశం వచ్చి ప్రజాతంత్ర దేశం, అయితే డెమోక్రాటిక్ కంట్రీ కదా. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రాటిక్ కంట్రీ అంటే మన ఇండియా కదా. ఎంతో బాగా అన్ని మతాలు అన్ని ఏ వర్గమైనా ఏదైనా కూడా మంచిగా బాగా అందరి అన్నదమ్ములలాగా బాగా మెలిగి ఉంటారు కదా. ఎవరు అన్నదమ్ములు? ఎవరు అన్నదమ్ములు? అందరము. ఎలా? ఎందుకు? దేని ప్రకారం? దేని ప్రకారం? ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా కూడా కాదండి ప్రకాష్ రావు గారు, వ్యతిరేకించి చెప్పండి. ప్రకాష్ రావు గారు ఎలా మనం అన్నదమ్ములు చెప్పేది చెప్పండి. నేను నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 63. ఓకే. నేను ఆర్మీలో 30 years 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేసి వచ్చిన. వెరీ గుడ్. మళ్ళీ తర్వాత మేము ఉన్నంత వరకు ఎలాంటి ఇట్లాంటి మత కల్లోలాలు ఒకరి మీద ఒకరు దుర్బోధలు చేయడము, ఒకరి మతాలను ఒకరు వ్యతిరేకించడము, అల్లరి చేయడం ఇలాంటివి ఏమి లేవన్నమాట. ఎక్కడ లేవు? ఎక్కడ లేవు? ఎక్కడ ఆర్మీలో మేము ఉన్నాం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా లేవు. ఆర్మీ అంటే దేశం కోసం, అక్కడ మతంతో పని ఉంది. చెప్పేది వినండి, ఆర్మీలో ఇంతవరకు ఎక్కడా లేవు. వెరీ గుడ్, మంచిదేగా. ఎంతో సమైక్యంగా సంతోషంగా కలిసి మెలిసి ఉంటారు అక్కడ. ఆర్మీ అంటే దేశం కోసం అలాగే ఉండాలి. ఆర్మీ అంటే దేశం కోసం అలాగే ఉండాలి. అక్కడ వ్యక్తిగతంతో పని లేదు కదా సార్. ఏంటిది? వ్యక్తిగతంతో పని లేదు కదా అక్కడ. ఇంకేంటి, మంచిదే కదా. ఇప్పుడు యూట్యూబ్లలో అందరూ అనే మాటలు ఎవరైనా కూడా, మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా సరే ఒకరి మతాలను ఒకరు దూషించడం అనేది మంచిది కాదు. దూషించే మతాలు ఏవి? ఎవరి పుస్తకాల్లో ఉన్నాయి అలాగా? చెప్తా. ఎవరి పుస్తకాల్లో ఉన్నాయి అలాగా? ఎవరి పుస్తకాలు మీరు చెప్పండి. మీరు చదివారా బైబిల్? నేను చదివాను. హెజ్కేల్లో ఏముంది? ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? హెజ్కేల్లో ఏముంది? హెజ్కేల్లో ఏముంది మీరు చెప్పండి. మేము చెప్పగలం అసలు మనుషులు? ఏముంది మీరు చెప్పండి, నేను చెప్తాను. నోటితో చెప్పలేం కదా సార్. ఏంది చెప్పండి. నోటితో ఎలా చెప్తాను సార్? అవేవో పిసికేరు అవన్నీ ఉంటాయి కదా సార్, అవన్నీ మనం మనుషులు చెప్పగలమా? పెద్ద మనిషి అక్కడేం కూతురు లేవు. ఎందుకు లేవు? నువ్వు చదవగలవా? నువ్వు చదవగలవా? మీ ఆవిడ ముందు, మీ కూతురు ముందు. ప్రకాష్ రాజు గారు, ఏం పేరు? ప్రకాష్ రావు గారు కాదు, నువ్వు చదవగలవా బైబిల్ని మీ అక్క ముందు? బైబిల్ని మీ అక్క ముందు చదవగలవా? బైబిల్ని అక్క ఏంటి? నువ్వేదో బయటోడు పుట్టావేంటి? నువ్వు కూడా మాకే పుట్టావు, బ్రిటిష్ వాడికి ఏం పుట్టలే. నీ పూర్వీకులు ఎక్కడోళ్ళే. బొకడా బైబిల్కి నాకు ఏ సంబంధం లేదు, నీకు కూడా ఏం సంబంధం లేదు. మీ అమ్మ పేరు ఉందా బైబిల్లో? మీ ఇంటి పేరు లేకుండా బతుకుతావా? సర్టిఫికెట్లో నువ్వు క్రైస్తవుడువా హిందువా? నేను క్రిస్టియన్. సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అంటే ఏంటి? ఇండియన్ క్రిస్టియన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రీస్తునే. కానీ క్రీస్తును ఫాలో అయ్యే భారతీయుడు అంటే ఇక్కడ వాళ్ళు పుట్టినోడువేగా. ఇక్కడ వాళ్ళు పుట్టే నీది నాది వేరే డిఎన్ఏ కాదు, మనంతా సేమే కదా. మనమంతా ఒక సేమే కదా, ఇక్కడ వాళ్ళమే కదా. అవును. కాదు, మతం అనేది ఒక వ్యక్తిగతం. వ్యక్తిగతం వ్యక్తిగతం ఏమండి ప్రకాష్ రాజు గారు? వ్యక్తిగతం. మతం అనేది వ్యక్తిగతం, అవునా? మతం అనేది వ్యక్తిగతం, అవునా కాదా? అంతే, ఎవడిష్టం వాడిది. నేను రాముడిని నమ్ముతాను, నీకేమైనా ప్రాబ్లమా? కానీ బొకడా బైబిల్ అలా చెప్పదు. మా ఓడిని నమ్మాల్సిందే. మార్కు 16:16 ఏంటి? అలా లేదు, అలా చెప్తే బొకడా బైబిల్ ఒప్పుకోదు. మార్కు 16:16 ఏముంది? మార్కు 16:16 ఏముంది? మార్కు 16:16 ఏముంది? చెప్పు చెప్పు, నువ్వే చెప్పాలి, చదివే అన్నావుగా. ఆడి నమ్మకపోతే శిక్షిస్తాడంట. అవును. ఎందుకు శిక్షిస్తాడు? ఆడెవడో గొట్టంగాడు ఎవడో పుట్టాడో ఆడెవడని శిక్షించడానికి. యేసు అనేవాడు ఎవడో పుట్టాడో ఏమన్నా గ్యారంటీ ఉందా? నేను కూడా నీతో బాగా మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? ప్రకాష్ రాజు గారు అన్నాను మిమ్మల్ని.
నేను మాట్లాడితే నువ్వు తల వంచుకొని పోతావు. అంతేం లేదు, బొక్కలో బైబిల్ ఎలా మాట్లాడతావు? నాకు బొకడా బైబిల్కి ఏ సంబంధం లేదు. నేను చెప్పగలను, నువ్వు చెప్పగలవా? నీ పూర్వీకులు హిందువులు కాదని? బైబిల్ బొకడాదే.